మండిపోతున్నాయి. ఇప్పటికే సూర్యుడు ప్రతాపానికి జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 2 వారాల్లో భారత్ తీవ్రమైన ఎండల ప్రభావానికి లోనయ్యే ప్రమాదముందని హెచ్చరించింది. భగభగ మండుతున్న సూర్యుడు ఇప్పటికే పలు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైమాటే వడగాలులు, ఆపై తీవ్ర ఉక్కబోత, వడదెబ్బతో అల్లాడుతున్న జనం. మరో 2 వారాల పాటు ఎండలు మరింత పెరుగుతాయి. ఐఎండీ ఇంకా ఏప్రిల్ నెలలోనే ఉన్నాం, కానీ ఎండలు చూస్తే మే నెలను తలదన్నేలా ఉన్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు చండప్రచండంగా కనిపిస్తున్నాడు. సూర్యుడి కిరణాల ధాటికి జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి తరుణంలో భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలుచోట్ల 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే వచ్చే 2 వారాల్లో మరింతగా ఎండలు మండిపోతాయని హెచ్చరించింది ఐఎండీ. భారత వాతావరణ శాఖ ఏప్రిల్ 17ను విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏప్రిల్ 17 నుంచి 21 వరకు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఏప్రిల్ 17, 18 తేదీల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, అలాగే కోస్తాంధ్రలో వాతావరణం చాలా వేడిగా ఉక్కపోతగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. ఏప్రిల్ 24 నుంచి 30 వరకు కూడా దేశంలోని తూర్పు, మధ్య మరియు దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయట తిరగకపోవడం మంచిది. తగినంత నీరు తాగుతూ వడదెబ్బ తగలకుండా జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు.